ఇది ఒక ప్రాక్టికల్ గా మనం ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో అనేది మనం చూస్తున్నాము. సో కరెంట్ సిచ్యువేషన్ లో ఆ పోర్ట్ఫోలియో 1.5 సిఆర్ లో ఉంది. ఆ 1.5 సిఆర్ కి ఒక టార్గెట్ అనేది ఉంది. సో ఇది ఒక ప్రాక్టికల్ కేస్ స్టడీ. సో ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఆ పర్టికులర్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో అందరికన్నా ముందు ఫస్ట్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇండివిజువల్ ఐడెంటిటీ అనేది మనం కంప్లీట్లీ తీసేసాము. జస్ట్ ఒక గోల్ బేస్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా చేస్తాము, ఏ విధంగా ఒక మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని మన గోల్ తోటి కనెక్ట్ చేసుకుంటా మనం ఏ విధంగా కంప్లీట్లీ మన పోర్ట్ఫోలియోని రీస్ట్రక్చర్ చేసుకుంటాము అనేది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఎటువంటి స్కీమ్ రికమెండేషన్ అనేది మనం సజెస్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ రిస్క్ ప్లస్ పాస్ట్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద కూడా మనం చెక్ చేసుకోవాలి. సో మీరు ఏదైనా కన్సల్ట్ కావాలంటే సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యి ప్రాపర్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. సో దీంతో మన యాక్చువల్ గా పోర్ట్ఫోలియో గురించి కొద్దిగా అర్థం చేసుకున్నాము. సో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకుంటే కస్టమర్ దగ్గర 1.28 సిఆర్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. ఆ పోర్ట్ఫోలియో పెరిగి 1,55,56 మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గెయిన్ మనం చెప్పుకుంటే 28 లక్షలు. సో XIRR మనం చూసుకుంటే దగ్గర 11.5% అనేది మనకి ఇక్కడ కనిపించింది. సో ఓవరాల్ గా కస్టమర్ ఏ విధంగా కమిట్మెంట్ అంటే దగ్గర 2.25 lakhs పర్ మంత్ అనేది SIP అనేది రన్ చేస్తున్నారు. సో దీంతో ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర 1 lakh, ఇంకొక డిస్ట్రిబ్యూటర్ దగ్గర 1.25 lakhs అనేది ఈ పర్టికులర్ ఇన్వెస్టర్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో ఓవరాల్ గోల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోని 5 crores దాకా తీసుకెళ్ళాలి. టైం మన దగ్గర ఉంది 8 సంవత్సరాలు. సో ఇది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనం ఏదైనా గోల్ గురించి ప్లాన్ చేసుకుంటే ఒక ఇన్వెస్టర్ది ఎంటైర్ పోర్ట్ఫోలియో అనేది తీసుకోవాలి. నా దగ్గరదే అమౌంట్ అనేది నేను కన్సిడర్ చేసుకుంటే అన్నెసెసరీ ఎక్కువ ప్రెషర్ అనేది ఇన్వెస్టర్ మీద పడింది. సో డెఫినెట్లీ మనం ఎప్పుడైనా ఈ విధంగా ప్లానింగ్ చూసుకుంటే ఖచ్చితంగా ఎంటైర్ పోర్ట్ఫోలియో. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఓవరాల్ ఈ 1.56 సిఆర్ అనేది ఒక డిస్ట్రిబ్యూటర్ కాదు, ఇద్దరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర కలిపి ఈ అమౌంట్ అనేది ఉంది. సో ఓవరాల్ గా సో ఫస్ట్ స్టెప్ ఈ 5 సిఆర్ టార్గెట్ అచీవ్ అవుతుందా ఈ పర్టికులర్ ఇన్వెస్టర్ కి. సో మన దగ్గర ఉన్న డేటా ప్రకారంగా ఆల్రెడీ 1.56 సిఆర్ అనేది పోర్ట్ఫోలియో ఉంది, ప్లస్ 2.25 lakhs SIP అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం 8% ఎక్స్పెక్టెడ్ యాన్యువల్ రిటర్న్ తోటి కూడా మనం చూసుకుంటే దగ్గర మనం 5 క్రాస్ చేసేస్తాము. 9% తోటి అప్రాక్సిమేట్లీ 6.34 సిఆర్ మనం వెళ్తాము. అజ్యూమ్డ్ 10% రిటర్న్ తోటి 6.75 సిఆర్ కి వెళ్తాము. 11% ఎస్టిమేటెడ్ రిటర్న్స్ తో చూసుకుంటే 7.19, 12% రిటర్న్ తో చూస్తుంటే 7.65 సిఆర్. సో ఓవరాల్ గా ఇక్కడ మనకి చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంది 8% నుంచి 12% వేరియేషన్ తోటి ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో రిటర్న్ వచ్చినా కూడా ఈ పర్టికులర్ పర్సన్ కి రిటర్న్స్ అనేది రీచ్ అవ్వచ్చు. సో సింపుల్ గా దీనికి ఒక చిన్న అనాలిసిస్ తోటి మనం అర్థం చేసుకోవాలి. కన్జర్వేటివ్ ప్లానింగ్ ఎజంప్షన్ తీసుకున్నా కూడా ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర 6.34 నుంచి 6.75 సిఆర్ దాకా రీచ్ అవుతాడు, వెల్ అబౌవ్ 5 సిఆర్. సో ఇది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. మనం ఒకవేళ మన పోర్ట్ఫోలియో నుంచి 10% కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోలో నియర్లీ 6 years లో ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో 5 సిఆర్ కి రీచ్ అవుతుంది. సో ఇది బఫర్ అనేది. ఆ తర్వాత నెక్స్ట్ 2 years అలాగే కంటిన్యూ చూసుకుంటే డెఫినెట్లీ ఉంటది. సో ఇక్కడ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి.
సో ఇక్కడ మాక్సిమం రిటర్న్స్ అనేది మనం తీసుకునే కాకుండా ఫస్ట్ మనకు ఎంత రిటర్న్ కావాలి, ఎంత టార్గెట్ గురించి అనుకున్నాము, ఆ టార్గెట్ మనం ఎంత రిస్క్ మీద మనం రీచ్ అవుతాము అనేది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. సో 5 CR టార్గెట్, సో 5 కన్నా ఎక్కువగా వస్తే వెల్ అండ్ గుడ్, బట్ అట్లీస్ట్ 5 CR అనేది మనం రీచ్ అవ్వాలి. సో దానికోసం మనం ఎంత రిస్క్ తీసుకోవాలి అనే విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకుంటాము. సో ఓవరాల్ గా పోర్ట్ఫోలియో మనం చూసాము. సో పోర్ట్ఫోలియో హెవీలీ ఈక్విటీ కి డైవర్ట్ అయింది. దగ్గర 90% ఆఫ్ పోర్ట్ఫోలియో ఈక్విటీలో ఉంది. డెట్ లో 8.45%, గోల్డ్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇంటర్నేషనల్ లో 1% దగ్గర ఉంది. సో మేజర్లీ ఒక 8 years కోసం మనం చూసుకుంటే పోర్ట్ఫోలియో చాలా ఎక్కువగా అగ్రెసివ్ గా ఉంది. ఈ 8 సంవత్సరాల్లో ఎంత వరకు ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియో వెళ్ళిద్ది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. సో అందుకోసమే ఇక్కడ ఒక చిన్న టైం ఉంది కాబట్టి 8 సంవత్సరాలు చాలా పెద్ద టైం అనుకోబాకండి. మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఎంత కాలం మార్కెట్ ఒకే డైరెక్షన్ లో వెళ్ళిద్ది అనేది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఇక్కడ మనం మార్కెట్ రిలేటెడ్ ప్రొడక్ట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. సో చాలా క్లియర్ గా మనకి ఇది అర్థమవుతుంది. సో కోర్ రిస్క్ అనేది ఏంటంటే కంప్లీట్లీ 65% ఆఫ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ అయింది. సో చాలా అల్ట్రా అగ్రెసివ్ అనేది వెళ్ళిపోయింది. సో ఈ పర్టికులర్ టార్గెట్ కి, ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ కి అంత హై రిస్క్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో ఎస్ఐపి మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ అనేది చాలా అగ్రెసివ్ పోర్ట్ఫోలియో. ఆల్రెడీ కన్జర్వేటివ్ ప్రొఫైల్ కి అంత అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అనేది ఉండకూడదు. సో చాలా క్లియర్ గా మనకి పాయింట్ అర్థం చేసుకోవాలి. సో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కి డెఫినెట్లీ, బట్ మార్కెట్ సడన్లీ కరెక్షన్ చేస్తే లాంగ్ టర్మ్ రికవరీ చాలా టైం తీసుకుంటది. అందుకోసమే డే టు డే వాలిటిలిటీ ఎక్కువ ఉంటది. ప్లస్ మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే ఫైనల్ ఇయర్స్ దాకా ఆ రిస్క్ అనేది తీసుకొని క్యారీ చేయలేము ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోలో. చాలా క్లియర్ గా మనం ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో పోర్ట్ఫోలియో కాంప్లెక్సిటీ అనేది మనం చూసుకుంటే దగ్గర ఒక 20 స్కీమ్స్ ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోలో ఉంది. ఫస్ట్, రెండోది ఎక్సెసివ్లీ ఓవర్ ల్యాపింగ్ జరిగింది. సో ఎటువంటి సెగ్మెంట్ లో మనం ఫోకస్ చేస్తున్నాము? ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఇండెక్స్, స్మాల్ క్యాప్ అండ్ థీమాటిక్ కేటగిరీలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగిపోతుంది. సో లార్జెస్ట్ స్కీమ్ మనం చూసుకుంటే దగ్గర ఒక 52% ఆఫ్ పోర్ట్ఫోలియో సిమిలర్ గా ఉంది. సో ఏ స్కీమ్ లో మనం వెళ్ళినా కూడా 50% అనేది పోర్ట్ఫోలియో సిమిలర్ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ప్లస్ ఈ 20 ఫండ్స్ ని మనం ట్రాక్ చేసుకోవటం చాలా డిఫికల్ట్. సో అన్నెసెసర్లీ పోర్ట్ఫోలియోని ఎక్కువ స్కీమ్స్ తోటి కవర్ చేసేయటం జరిగింది. ప్లస్ ఇక్కడ పోర్ట్ఫోలియో కూడా చాలా అల్ట్రా అగ్రెసివ్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. సో ఇలాంటి పోర్ట్ఫోలియో, ఇలాంటి దానికి వెళ్ళకూడదు. 5వ పాయింట్ మనం తెలుసుకుంది ఏంటంటే థీమాటిక్ ఫండ్స్ మీద 13% ఎక్స్పోజర్ అనేది ఉంది. చాలా హయ్యర్ రిస్క్ బేస్డ్ ఆన్ గోల్ బేస్డ్ పోర్ట్ఫోలియో. సో డెఫినెట్లీ మనం ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. థీమాటిక్ అనేది ఆటోమేటిక్లీ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోలో. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి, థీమ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అల్ట్రా అగ్రెసివ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే థీమాటిక్ ఫండ్స్ ప్లస్ సెక్టోరల్ ఫండ్స్ ఇవి బుల్ ఫేజ్ లో ఉన్నప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో ఈ 8 years లో మార్కెట్ ఏ డైరెక్షన్ లో ఉంటది మనం చెప్పలేము. సో థీమాటిక్ ఫండ్స్ అనేది చాలా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే 8 సంవత్సరాలే ఉంది కాబట్టి అది చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. ప్లస్ 5 CR టార్గెట్ మనం కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో ఆర్ స్లైట్లీ మోడరేట్ పోర్ట్ఫోలియో తో కూడా మనం ఆ
టార్గెట్ అనేది అచీవ్ అవ్వచ్చు. అది మనం ఆల్రెడీ చూసాము. సో ఓవరాల్ గా మన పోర్ట్ఫోలియో రీస్ట్రక్చరింగ్ చేసే ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే దగ్గర మన పోర్ట్ఫోలియోలో 75% ఈక్విటీ, 20% డెట్, 5% మనం గోల్డ్ లో మనం చేసేసుకున్నాము. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనేది మనం 20% ఫోకస్ చేస్తున్నాము. ఫ్లెక్సీ క్యాప్ 15%, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 15%, మిడ్ క్యాప్ 10%, స్మాల్ క్యాప్ 10%, ఇంటర్నేషనల్ ఈక్విటీ 5%, హై క్వాలిటీ డెట్, స్పెసిఫిక్లీ డెట్ మనం మాట్లాడుకుంటే 20% ప్లస్ గోల్డ్ కి మనం 5% అలా చేస్తుంది. సో ఇక్కడ క్లియర్ మనం అర్థం చేసుకుందాము. సో ఆ పర్టికులర్ ఇండివిజువల్ పర్సన్ మనం ఏ విధంగా మనం ఈ పర్టికులర్ అలోకేషన్ ఇచ్చామంటే ఇక్కడ మనం ఇన్వెస్టర్స్ ఏజ్ ని కన్సిడర్ చేసాము, ఇన్కమ్ స్టెబిలిటీని కన్సిడర్ చేసాము, లయబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది మనం క్రాస్ చెక్ చేసుకున్నాము, ఇన్సూరెన్స్ కవరేజ్ కరెక్ట్ గా ఉంది అనేది అర్థం చేసుకున్నాము, ఎమర్జెన్సీ ఫండ్ కూడా మనం అర్థం చేసుకొని ప్లస్ ఓవరాల్ మార్కెట్ లో ఏ విధంగా వాలటిలిటీ ఉంటది ఆ ప్రకారంగా రిస్క్ ప్రొఫైలింగ్ చూసుకొని ఇన్వెస్టర్స్ కి ఆ విషయం అనేది మనం చాలా క్లియర్ గా ఇక్కడ అర్థం చేపించాము. చాలా క్లియర్ గా ఈ విషయం అర్థం చేసుకోండి. సో స్ట్రక్చర్ అనేది ఇండివిజువల్ బేసిస్ మీద మనం ఇది చేంజ్ చేయడం జరిగింది. సో ఎస్ఐపి కన్సిడరేషన్ డెఫినెట్లీ. సో ఈ 2.25 lakhs అనేది మనకి డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్ ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో అయిపోయింది కాబట్టి మనం ఓవరాల్ గా దీన్ని చాలా క్లియర్ గా కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్ ద్వారా మనం ఇది చూసుకోవడం జరిగింది. మన సైడ్ నుంచి ఓవర్ ల్యాపింగ్ ఇంకా డూప్లికేషన్ అనేది మనం చూసుకుంటే ఇది చాలా క్లియర్ గా మనకి ఈ విషయం అర్థం అవుతుంది. విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ డూప్లికేషన్ ఇంకా ఓవర్ ల్యాపింగ్ అవాయిడ్ చేయాలి. ప్లస్ ఇక్కడ క్లియర్ గా మనం ఎగ్జిట్ అనేది చేయకుండా మనం ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియోని అలాగే చేసుకుంటా ఎస్ఐపి అనేది డిస్కంటిన్యూషన్ చేసుకున్నాము. సో ఎగ్జిట్ లోడ్ అనేది మనం పడకుండా ఒక ఫేజ్డ్ మేనర్ గా మనం ఎగ్జిస్ రిస్క్ అనే దానికి మనం చిన్నగా దాన్ని డెట్ లో మనం స్విచ్ చేసుకుంటాము అనేది మనం చాలా క్లియర్ గా ఇక్కడ అర్థం చేసుకుందాము. సో చిన్నగా పాయింట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఈ పర్టికులర్ ప్రాసెస్ లో ఫస్ట్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ మనం చూస్తున్నాము, రైట్. సెకండ్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ 4 years గ్రోత్ ఫేజ్ లో మనం పోర్ట్ఫోలియోని మనం తీసుకెళ్తాము. సెకండ్ ఫేజ్ 5 to 6 years ట్రాన్సిషన్ మనం హై ఈక్విటీ గెయిన్స్ ని మనం చిన్నగా డెట్ ఆర్ లోవర్ రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం షిఫ్ట్ చేసుకుంటున్నాము. ప్రొటెక్షన్ ఫేజ్ డెఫినెట్లీ ఒకసారి మనం 5 CR దాకా మనం రీచ్ అవుతాము. అక్కడి నుంచి మన టార్గెట్ అనేది ఏంటంటే ఆ 5 CR తగ్గకుండా ఆ పోర్ట్ఫోలియోని మనం ఖచ్చితంగా మేనేజ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది గోల్ ప్రొటెక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్ క్రైటీరియా అవుతుంది వన్స్ వి రీచ్ ఆర్ ప్రొటెక్షన్ ఫేజ్. సో చాలా క్లియర్ గా ఈ పాట మనం అర్థం చేసుకోవాలి. సో గోల్ డిఫైనింగ్ తో పాటు గోల్ ప్రొటెక్షన్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో చిన్నగా మనం మైల్ స్టోన్స్ చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. టిల్ ద టైమ్ వి రీచ్ 5 CR ఆ పర్టికులర్ పాయింట్ చాలా క్రిటికల్ అయిపోతుంది. ఎందుకంటే మన టార్గెట్ 5 CR కాబట్టి అక్కడి నుంచి ఎంత ఎక్కువ లాభం వచ్చినా కూడా అది మనం ఈక్విటీ నుంచి ఆ సర్ప్లస్ మనం లో ఆర్ హైబ్రిడ్ ఫండ్స్ ఆర్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ వీటిలో మనం స్విచ్ చేసుకుంటాం. సో దాట్ ఆ పర్టికులర్ పోర్ట్ఫోలియో అనేది అక్కడి నుంచి మార్కెట్ తగ్గినా కూడా మాక్సిమం ఫాల్ అవ్వకుండా మనం దాన్ని క్రిటికల్ జంక్చర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటా వెళ్తాము. సో చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈ పర్టికులర్ కేసులో. సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియోలో మనం నేర్చుకుంది ఏంటంటే ఒకటి చాలా అగ్రెసివ్ ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకున్నారు. అంత ఎక్స్పోజర్ లో మెజారిటీ మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్ లో ఉంది. ఎక్సెసివ్ స్కీమ్స్ సజెషన్ చేయడం జరిగింది. ఓవర్ ల్యాపింగ్ ఉంది, థీమాటిక్ ఫండ్స్ ఉంది, ప్లస్ డైవర్సిఫికేషన్ పేరు మీద ఒకటి స్కీమ్స్ యాడ్ చేసాము. బట్ ఓవరాల్
సెక్టర్స్ అనుకుందాము, ఓవరాల్ కంపెనీస్ అనుకుందాము, లిమిటెడ్ గా డైవర్సిఫికేషన్ అయింది. సో చాలా క్లియర్ గా మనకి ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ లెసన్స్ ఏంటి? సో మనం ఎప్పుడైనా మన ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం గోల్స్ మీద ఫోకస్ చేసుకొని మనం ఎంత రిస్క్ తీసుకోవాలి అంత మాత్రమే మనం రిస్క్ తీసుకుంటే అది బెటర్ గా ఉంటది. పోర్ట్ఫోలియోని ఓవర్ కాంప్లికేటెడ్ చేయకుండా సింప్లిఫైడ్ వేగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్లస్ ఒక క్లారిటీ ఉంటే మన రోడ్ మ్యాప్ చాలా ఈజీగా ఉంటది. ఆ ఈజీనెస్ తోటి మనం వెల్త్ క్రియేట్ చేసుకుంటాము. వెల్త్ క్రియేట్ చేసుకుంటే డెఫినెట్లీ దానివల్ల మనకి అడ్వాంటేజెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటది. సో పోర్ట్ఫోలియో రివ్యూ కన్నా బేసికలీ ఆన్ టైం టు టైం బేసిస్ ఫండ్స్ ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తున్నాయి అనేది కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. సో గోల్డ్ ఇంకా టైం హొరైజన్ చాలా క్లియర్ మనకి. పర్పస్ అనుకూలంగా ఎస్ఐపి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అసెట్ అలోకేషన్ ఇంకా రిస్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో మనం ఎగ్జిట్ అవ్వాలి, ఏ పోర్ట్ఫోలియోలో క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియో కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ బేసిస్ మీద అర్థం అవ్వడానికి మీకు గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా చాలా క్లియర్ గా విషయం అనేది అర్థం అవుతుంది. ఆ విధంగా మనం ప్రొసీడ్ అవుతాము. హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీరు ఈ పర్టికులర్ వీడియో తోటి చాలా క్లియర్ గా పోర్ట్ఫోలియోని ఏ విధంగా అర్థం చేసుకొని దాన్ని ఆ ఫైనల్ గోల్ దాకా మనం ఎలా తీసుకెళ్ళాలి, రిస్క్ లేకుండా రిస్క్ లేకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఉండదు, కానీ ఒక ప్రాపర్ వేగా మేనేజ్ చేసుకునేలాగా మనం వెళ్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.